ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చిన టాపిక్ ఏంటంటే కొంచెం సీరియస్ మ్యాటరే. నాసిక్ టీసీఎస్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నిన్నో ఈ రోజో ఎప్పుడో ఒకప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉంటాం. దాని గురించి మాట్లాడుకుంటాం. స్పెషల్లీ ఇండియన్ హిందూ అమ్మాయిలకి స్కూల్లో సేఫ్టీ లేదు, ఇంటి దగ్గర సేఫ్టీ లేదు, కాలేజీలో సేఫ్టీ లేదు. ఆఖరికి నానా కష్టాలు పడి ఒక జాబ్ తెచ్చుకుంటే అక్కడ కూడా సేఫ్టీ లేదు. సేఫ్టీ అంటే మళ్ళీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్లు వీటి గురించే మాట్లాడట్లేదు. ఈ లవ్ జిహాద్, రిలీజియస్ సెంటిమెంట్ల మీద టార్గెట్ చేయడాలు ఇవన్నీ బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కొక్క స్టోరీలోకి వెళ్తే నాసిక్లో టీసీఎస్ కంపెనీ ఒకటి ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఎ మెయిన్ కంపెనీ, ఇది టైర్ 2 కంపెనీలోకి వస్తుంది. సో టైర్ 2 అంటే మేజర్ సిటీలో ఉన్న కంపెనీకి ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. అందులో బీపీఓస్ ఉంటాయి. సాఫ్ట్వేర్లో వర్క్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాకు సాఫ్ట్వేర్ గురించి పెద్దగా ఐడియా లేదు, కాకపోతే ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడదాం కాబట్టి తెలుసుకున్నాను అనుకోండి. సో బీపీఓలో ఉంటాయి. సో బీపీఓలో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్. సో ఇక్కడ ఈ కేసు మీద అరౌండ్ ఇప్పటికీ ఒక 7 అరెస్ట్ చేశారు. సో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక POSH అంటే పాష్ అని చెప్పి ఒక కమిటీ ఉంటుంది అనమాట. అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అని. ఎవరైనా మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేసినా లేదంటే సెక్షువల్ అసాల్ట్ చేసినా మీరు వెళ్ళి HR కంప్లైంట్ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడున్న దరిద్రం ఏంటంటే HR మెయిన్ కల్ప్రిట్ అనమాట. ఆవిడ పేరు నిదా ఖాన్. బ్రాంచ్లో ఉండదు, ఆవిడ ఎక్కడో పూణేలో ఉండి వర్క్ చేస్తారు. ఇవన్నీ మానిటర్ చేస్తుంటారు అనమాట. ఇండియా టుడే, ఇలా ఆజ్ తక్, ఇవన్నీ ఛానల్స్ చూస్తూ ఉంటే పోలీస్ ఇంట్రోగేషన్ లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్, వీళ్ళు అరౌండ్ ఒక 8 to 10 మెంబర్స్ ఒక పర్టికులర్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసుకోవాలంటే. ఈ నిదా ఖాన్ ఇప్పుడు కస్టడీలో ఉన్న 6, ఒకడు పరారీలో ఉన్నాడు యాక్చువల్గా. సో వీళ్ళు 10 to 8 మెంబర్స్ ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసి ఎవరైతే రిక్రూటర్స్ రెజ్యూమేలు పంపిస్తారో వీళ్ళందరినీ పర్టికులర్ గా టార్గెట్ చేసుకుని ఎవరైతే ఫైనాన్షియల్ గా బాగా నలిగిపోయి ఉన్నారో, చిదిగిపోయి ఉన్నారో పర్టికులర్ గా మేకల్లాగా టార్గెట్ చేసుకుని వాళ్ళకి జాబ్లు ఇచ్చి దాని తర్వాత వీళ్ళు మెయిన్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. మెల్లగా జాబ్ ఇచ్చి వాళ్ళ జీతాలు ఇస్తూ ఓ పక్క సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నా సరే చెప్పలేని వాళ్ళని, బయటికి చెప్పకుండా వాళ్ళకి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఇలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతుంది. ఇలాంటి సేఫ్ సెక్టర్ లో ఉండిపోతారు కదా వీళ్ళందరూ, ఎవరికి అమ్మా నాన్నలకు చెప్పుకోరు అనుకున్నారు. కాకపోతే వాళ్ళ పాపం పండింది. ఫిబ్రవరిలో ఒక ఫ్యామిలీలో కేసు పెట్టారు అనమాట. అది కూడా వాళ్ళకి ఎలా డౌట్ వచ్చిందంటే, అమ్మాయి ఒక హిందూ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి హిందూ రిచువల్స్ ఏమీ చేయకుండా 5 times రోజుకి నమాజ్ చదివి ఇవన్నీ చేయడం చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయం వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చూస్తుంటే ఆఫీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది అమ్మాయి అని తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా చాలా తెలివిగా వెంటనే ఇదంతా బర్స్ట్ అవుట్ అవ్వకుండా వాళ్ళు చాలా తెలివిగా ఒక అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సో అండర్ కవర్ ఆపరేషన్ లో అరౌండ్ మఫ్టీలో వెళ్ళి అందులోనే హౌస్ కీపింగ్ లేదంటే క్లీనింగ్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళ బిహేవ్ చేస్తూ ఒక 1 month అక్కడ జాబ్ చేశారు. అండ్ ఇవన్నీ మానిటర్ చేశారు అనమాట. మానిటర్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, వీళ్ళు TCS కంపెనీకి ఎటువంటి సంబంధం లేకుండా వీళ్ళు సపరేట్ గా ఒక లవ్ జిహాద్ సెగ్మెంట్ నడుపుతున్నారు. ఇందులో కన్వర్షన్స్ చేస్తున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్లు చేస్తున్నారు. ఎవరైతే చిదిగిపోయి ఉన్నారో లేదంటే వీళ్ళకి జాబ్ అవసరం, వీళ్ళకి డబ్బులు అవసరం అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి పర్టికులర్ గా లెక్క పెట్టుకొని టార్గెట్ చేసి కొడుతున్నారు అన్నమాట. సో ఇది కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత వన్ బై వన్ ఇంకొక ఇలా లైన్ గా 8 FIRలు ఫైల్ అయినాయి. ఇంట్రోగేషన్ లో తెలిసిన విషయం ఏంటంటే, ఇది ఇప్పటి నుంచి కాదు, అరౌండ్ 2022 నుంచి జరుగుతుంది. 2022 నుంచి 2026 వరకు, అంటే 4 years గా వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారో మీరు ఆలోచించండి. అంటే ఒకవేళ వాళ్ళు కన్వర్ట్ అవ్వకపోయినా లేదంటే వాళ్ళు చెప్పిన మాట్లాడకపోయినా జాబ్ నుంచి తీసేస్తామని భయపడతారు. ఆబ్వియస్లీ ఇంక ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడిపోతున్న వాళ్ళు ఇంకేం చేస్తారు, చచ్చినట్టు పాపం ఇవన్నీ చేస్తుంటే HR ఏం చేస్తుంది అంటే, ఆవిడే కదా మెయిన్, అసలు కథలో మెయిన్ విలన్ ఆవిడే, నిదా ఖాన్. ఆడవాళ్ళకి ఎక్కడో పెద్ద శత్రువులే ఉండరు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అనమాట. సో ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, ఫారూక్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అఖ్తర్ అండ్ దనీష్ షేక్. ఈ 6 ప్రస్తుతానికి అరెస్ట్ అయి ఉన్నారు. మీరు చూస్తున్న విజువల్స్ లో ఒక్కరిని లైన్ గా తీసుకెళ్తున్నారు కదా, ఈ 6 వాళ్ళు. ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళు పరారీలో ఉన్నారు. మెయిన్ HR కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటే అన్ని బయటకు వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, TCS వాళ్ళు 0 tolerance పాలసీ తీసుకొని వస్తారు, 0 tolerance చూపిస్తారు వీళ్ళందరి మీద. అనేది ఎంతవరకు జరుగుతుంది ఏంటో నాకు తెలియదు, కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఏం చెయ్యాలా చేయాలి. యాక్చువల్లీ మహారాష్ట్ర సీఎం కూడా ఈ పాయింట్ మీద రియాక్ట్ అయ్యారు. అండ్ ఆయన కూడా గట్టిగా చెప్పారు ఇట్స్ పనిషబుల్ అఫెన్స్ అని. అండ్ జరక్క కరెక్ట్గా మహారాష్ట్రలోనే జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ లాంటి వీరులు మొఘల్స్ని తరుము కట్టిన ప్లేస్లోంచే మొదలైంది ఇది. సో మళ్ళీ కూడా వినాశకాల విపరీత బుద్ధని అక్కడి నుంచి మొదలైనట్టుంది మూమెంట్. ఏం పర్లేదు. కాకపోతే ఇప్పుడు వరకు బాధపడిన అబ్బాయిలు, అమ్మాయిలు దీనివల్ల చాలా మంది బాధపడ్డారు. TCS లో ఇప్పటికీ అరౌండ్ ఒక 300 మంది వర్క్ చేస్తున్నారు. అంటే 300 మందిలో వీళ్ళు ఈ పాటికి ఎంతమందిని కన్వర్ట్ చేస్తుంటారు, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, ఎంతమందిని మానసికంగా ఎంత క్షోభ పెట్టుంటారు, ఎంతమందిని సెక్షువల్ గా అసాల్ట్ చేస్తుంటారు, ఎంతమందిని సెక్షువల్ గా ఎక్స్ప్లోయిట్ చేస్తుంటారు వీళ్ళు. మళ్ళీ
వీళ్ళకి మళ్ళీ పేర్లు. వీళ్ళకి ఈ గ్రూప్ చాట్లో తెలిసింది ఏంటి అంటే గ్రూమింగ్ ట్రాప్ అని చెప్పి ఒక ట్రాప్ క్రియేట్ చేసుకుంటారండి. ఫస్ట్ ఒక అమ్మాయిని లైక్ తక్కువ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని అమ్మాయిని, ఏదో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేని అమ్మాయిని టార్గెట్ చేసుకొని వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చి, ఖురాన్ ఇవన్నీ చదివించినట్టు చేసి, నమాజులు చదివించి ఇవన్నీ చేసి చేస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికీ 9 FIRలు రిజిస్టర్ అయింది. ఇవన్నీ బయటికి రావాలి, ఇంకా జరుగుతున్నాయి, ఇంకా చాలా ప్లేసుల్లో చాలా జరుగుతున్నాయి అని నాకు తెలుసు. ఇవన్నీ బయటికి రావాలి, బయటకు వచ్చి వాళ్ళకి తగిన శిక్ష పడాలి. వీటి గురించి ఎవడు మాట్లాడు. గురాతే లాంటి వాళ్ళు దురందర్ లాంటి సినిమాల గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడు. దిస్ ఇస్ నాట్ అ ప్రాపగండా, రైట్? దిస్ ఇస్ యాక్చువల్ ఫ్యాక్ట్, రైట్? దీని గురించి ఎందుకు మాట్లాడరు? వై? మన దాంట్లో కూడా కొంతమంది గొర్రెలు ఉన్నారు. గొర్రెలు అంటే మీరు వేరేగా తీసుకోకండి. మన దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు వీటి గురించి. ఎందుకు మాట్లాడతారు? ఏమన్నా అంటే ఇప్పుడు మతాల గురించి గొడవలు రేపుతున్నావా అంటే చేస్తుంది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? చేస్తుంది ఎవరు? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు? మార్పులు చేయమని చెప్పింది ఎవరు? ఈ కేసులో ఓన్లీ అమ్మాయిలే సెక్షువల్ హెరాస్మెంట్కి గురవలేదు, అబ్బాయిలు కూడా గురయ్యారు. ఇందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు యాజ్ అ బ్రదర్గా లేకపోతే యాజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నా, ఇలా అన్న కొడుకులకు దూరంగా ఉండండి, సేఫ్గా ఉండండి. అబ్బాయిలు మీకు చెప్తున్నాను, ఇలాంటి చెత్త మండలకు దూరంగా ఉండండి. ఓపెన్గా చెప్తున్నాను. భారతదేశంలో పుట్టినందుకు కొంచెం బలంగా వీళ్ళకి సమాధానం చెప్పు. అక్కడ ఎక్కడో ఎవడో చచ్చిపోతే ఇల్లు ఆడడం ఏంటో, మత మార్పిళ్ళు చేయడం ఏంటో, జాబులు చేసే ప్లేసుల్లో కూడా సేఫ్టీ అయిపోతే ఇంకెందుకురా? సెల్యూట్ టు ద మహారాష్ట్ర పోలీస్. వాళ్ళ స్ట్రింగ్ ఆపరేషన్ చేయకపోయి ఉంటే ఇదంతా బయటకు వచ్చేది కాదు, మనం అలా మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. ఇలాంటివి ఎక్కడన్నా జరిగితే ఖచ్చితంగా నూరు తెరిచి మాట్లాడు. ఫ్యామిలీ ఉంటుంది, మనకు సపోర్ట్గా ఉంటుంది ఫ్యామిలీ. ఎవ్వరు ఏమీ అనరు. అర్థమవుతుంది కదా? భయపడిపోయి ఇప్పుడు మనం ఆగేమంటే రేపు పొద్దున్న తొక్కి నార్మల్నే తీసేస్తారు వీళ్ళు. ఇలాంటివి ఏమన్నా మీ ఆఫీస్లో జరుగుతున్నా, ఎక్కడ జరుగుతున్నా ఖచ్చితంగా బయట మాట్లాడండి. ఎందుకంటే మీరు భయపడే కొద్దీ మీ భయం మిమ్మల్ని తినేస్తారు. ఆల్రెడీ కేరళ స్టోరీ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 ఆల్రెడీ మన మోనాలిసా అక్క ఈ స్క్రిప్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఆడి మీద పోక్సో కేసు కూడా పెట్టారంట. ఆ ఏజ్ కూడా అవ్వలేదని చెప్పి ఆడి మీద పోక్సో కేసు పెట్టారంట, లవ్ జిహాద్. చాప్టర్ 4లో మీ పేరు లేకుండా చూసుకోండి. మై డియర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే స్ట్రాంగ్. ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి, మాట్లాడండి మీ ఫ్యామిలీతో కానీ, లేదంటే పోలీసులకు కానీ, లేదంటే నాకే మెసేజ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. మన ఇండియాలో పుట్టినందుకు గర్విద్దాం. భారత్ మాతాకి జై అని చెప్పుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్, జై హింద్.